శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 14 శుక్రవారం రోజున చంద్రుడు సింహరాశిలో ఉండే అవకాశం ఉంది. రేపటి రోజున పూర్వ ఫాల్గుని నక్షత్ర ప్రభావం ప్రధానంగా ఉంటుంది. ఇక పూర్వ ఫాల్గుని నక్షత్రంలోని వారికి ప్రభావం ఉంటుంది. కళలు, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరగడానికి అనుకూలమైన సమయం అండి. కొత్త పరిచయాలు, కుటుంబ సంబంధాల్లో సానుకూలమైన మార్పులు రావచ్చండి. ఇక రేపటి రోజు గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యబలం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గురుబలం వల్ల జ్ఞానం, మంచి ఆలోచనలు, పెద్దల యొక్క సహకారం లభించే సూచనలు ఉన్నాయండి. శుక్ర ప్రభావం వల్ల శుక్రవారం కావడంతో సౌఖ్యం, కళలు, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అయితే చాలా మంచిదండి. శుక్రవారం కావడంతో అమ్మవారికి లక్ష్మీదేవి యొక్క దీపారాధన చేయండి. అవసరమైన వారికి తెల్లని వస్తువులు లేదా ఆహారం దానం చేయడం చాలా శుభకరంగా ఉంటుంది. ఇక రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవికి పూజ చేసి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం, శాంతి కోసం అయితే చాలా మంచిదిగా భావించవచ్చండి. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు లేత పసుపు. అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 1. ఇక రేపటి రోజున శుభ సమయం ఉదయం 9 గంటల నుంచి 8 గంటల వరకు పూజకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. ఇప్పుడు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున సింహరాశి వారు కోపంతో మాట్లాడడం వల్ల చిన్న సమస్య పెద్దదిగా మారవచ్చండి. అహంకారానికి దూరంగా ఉండి ఆర్థిక విషయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక రేపటి రోజున సింహరాశి వారికి వ్యాపారంలో పురోగతి, ఆర్థికంగా ఉపశమనం అయితే కుటుంబంలో శుభవార్త లభించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపటి రోజున ప్రధాన అంశంలో భాగంగా గమనించినట్లయితే అండి, రేపటి రోజు మీ జీవితంలో సాయంత్రము 6 గంటల తర్వాత జరిగేటువంటి ఒక పెను మార్పు గురించి మనం తప్పకుండా తెలుసుకుందామండి. ఎందుకంటే రేపటి రోజు మీ జీవితంలో కోల్పోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే తిరిగి రాబోతుందని చెప్పుకోవాలి. ఇక పూర్తిగా మీ సొంతం అయితే రేపటి రోజున ఒక బంధం అనేది నిజంగా మీ జీవితంలోకి ఎందుకు, ఎవరు ఆ బంధం రేపటి రోజు చేసుకోవాలని ఉంది. దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రేపటి రోజున సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పాలండి. ఏ బంధం మీ గుండెల్లో ఉన్నటువంటి బరువు అనేది పూర్తిగా దిగిపోతుంది. బయటకు మీరు చాలా గంభీరంగా అయితే కనిపిస్తారు. కానీ ఎవరైనా మిమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడితే మీ యొక్క అహంకారం, ఈగో ఇవన్నీ కూడా పక్కన పెట్టి చాలా బాధపడతారు. మీ లోపల మీ హృదయం చాలా అంటే చాలా మధురమైనదిగా చెప్పుకోవాలండి. మీరు నమ్మినటువంటి బంధాలు మీరు బాగా గమనించినట్టయితే మీ మనుషులు మీ యొక్క అన్ని రకాలు కూడా మీ యొక్క మనసు రక్తపు కన్నీరు కారుస్తూ బాధతో అయితే చాలా అంటే చాలా దుఃఖిస్తూ కూడా మీరు ఉంటారు. మరి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహంతో లేదంటే గ్రహాల యొక్క ప్రభావం వలన రేపటి రోజున మీ యొక్క కండకాలు కూడా రేపటి రోజున మీ యొక్క వచ్చేటువంటి మార్పుల్లో మీ యొక్క నిశ్శబ్ద వేదన భగవంతుడి దాకా చేరిందో లేదో అనేది తెలియదు. కానీ మీ గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, వారి యొక్క జ్ఞానంతో మీకు చాలా అయితే సతమతం అయిపోతూ ఉన్నారు. అంతా నా తలరాత, ఆ వ్యక్తి నాకు దక్కే యోగం లేదు అని వారితో అయితే అనవసరంగా అలా మాట్లాడేసి వచ్చింది కాదని, వారితో నాకు ఉన్నటువంటి గొడవ పూర్తిగా తొలగిపోయే మేమిద్దరం బాగుంటే బాగుంటామని చెప్పి గత కొన్ని రోజులుగా అయితే మీరు ఏ భగవంతుడిని అయితే వేడుకుంటున్నారో ఆ భగవంతుడు మీ మాటలు విన్నాడన్నట్లుగా అయితే రేపటి రోజున మీకైతే ఒక సమాధానాన్ని దొరకబోతుందనే చెప్పుకోవాలండి. అలాగే కొంత ఆరంభంగా మీ యొక్క జీవితంలో మంచి సమయం అనేది రేపటి రోజున రాబోతుందని చెప్పాలండి. మరి ఆ అద్భుతమైనటువంటి మార్పు ఏమిటి? రేపు ఆ మంచి సమయం అనేది మీకు సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మీ యొక్క జీవితంలో ప్రారంభం అవ్వడానికి కాబోతుంది. మరి ఆ బంధం ఏమిటి? ముగిసిపోయింది అనుకున్నటువంటి అసలు ఆ బంధం మరలా మీ జీవితం యొక్క గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ప్రేమికుల విషయంలో అపార్థాల వలన మరియు మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వలన విడిపోయి ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తి వలన మీ అందరికి కూడా రేపటి రోజున మీకు సమాధానం దొరకబోతుందని చెప్పుకోవాలండి.
వారు చేసిన వాటికి దేవుడు మీకు అండగా కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క పాత ప్రేమికుల పాత మిత్రులతో లేదంటే ప్రేమికులు వారి యొక్క విషయాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఊహించిన విధంగా అయితే తిరిగి మరలా మీ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూరం అయ్యేటువంటి ఒక బంధం కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. రక్తం పంచినటువంటి బంధాలు ఆస్తి గొడవల్లోనూ కొన్ని సంవత్సరాలుగా మాటలు లేనటువంటి మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్క చెల్లెలు కావచ్చు, మరియు తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఊహించిన విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధం అనేది తిరిగి మరలా రాబోతుంది. ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి పాత స్నేహితులు మీకు వెన్నుపొడి పొడిచినట్లయితే కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే మరలా దగ్గరికి తగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితం నుండి శాస్త్రం వారు తిరిగి వెళ్ళిపోయేవారు అనుకున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి రేపటి రోజున వస్తారు. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది తప్పు తెలుసుకోవడం అంటే మీ యొక్క వ్యక్తులు రియలైజ్ అవ్వడం అయితే కాదనమాట. ఇన్నాళ్ళుగా మీరు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి దూరం పెట్టడం అంటే ఆ వ్యక్తుల యొక్క అకస్మాత్తుగా ఏదైనా ఒక సంఘటన ద్వారా మీ యొక్క నిజాయితీ ఏంటి, మీరు ఎలాంటి వారు, మీ యొక్క మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకుంటున్నారు, మీ విలువ కూడా తెలుసుకోబోతున్నారు. ఇక అలాగే వారికి పూర్తిగా మీరు ఏంటో అర్థమవుతుంది. అలాగే మరొక షాకింగ్ విషయం ఏంటంటే రేపటి రోజు మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి నుండి రేపటి రోజు మీ యొక్క మొబైల్లో రావడం అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చాలా రోజుల తర్వాత ప్రయాణంలో మీకు కనిపిస్తుంది. లేదా వారు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడడం కానీ జరగవచ్చండి. మీ ఇంటి తలుపు కూడా తట్టి మీ యొక్క ప్రయత్నం కూడా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటే అసలు ఈ మార్పు ఏంటి, అసలు మీరు ఏమాత్రం వచ్చినటువంటి మార్పు అన్నమాట. బహుశా మీరందరూ కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క తరంలో విధి వారికి వాళ్ళే రియలైజేషన్ అయిపోయి వస్తున్నారనమాట. మీ జీవితంలోకి వారు మరలా కూడా తిరిగి వచ్చేలాగా అయితే చేయటము ఇది ఒక ఆశ్చర్యం అనండి. ఈ యొక్క కలయిక మీ మనసులో పాత విషయాలన్నీ కూడా ఒక క్షణంలో మాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రేపటి రోజు మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన పూజ పరిహారం కూడా మీకు 1000 రెట్లు ఫలితాన్ని అయితే రేపటి రోజున ఇవ్వబోతుందని తెలుసుకోవాలండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు కాబోతున్నాయి. శుక్రగ్రహ దృష్టి మీ యొక్క 7వ అయితే కళాశాస్త్ర ఎలాగో బంధం స్థానంపై ఉండడం వల్ల మీకు రేపటి రోజు మీ యొక్క బంధువుల యొక్క కలయిక అలాగే మీ జీవితం బంధంలో వచ్చేటువంటి మార్పు ఇదంతా కూడా అత్యంత బలంగా పనిచేస్తుంది. రేపటి రోజున ముఖ్యంగా రేపు సాయంత్రం 6 తర్వాత అయితే మీ జాతకంలో ఉన్నటువంటి ఒక పెద్ద కలహ దోషం అయితే ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి సౌభాగ్య యోగం అనేది మీకు రేపటి రోజున కలగబోతుంది. దానివల్ల నెగిటివిటీ అంతా కూడా పోయి అవతలి వ్యక్తుల యొక్క ఉన్నటువంటి మనుషులు ఏదైనా సరే మీ యొక్క బంధం అనేది మరలా తిరిగి మీకు వికసించబోతుందనే చెప్పాలి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా దేవుని యొక్క అనుగ్రహం తోటి పరిపూర్ణమైన మీకు లభించే అవకాశం అయితే ఉంటుందండి. మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా రేపు ఈ రాశి వారు మీకున్నటువంటి మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ మరియు పశ్చాత్తాపం కూడా అన్ని రకాలకు కూడా ఇవన్నీ తొలగిపోతాయన్నమాట. అలాగే ఈ రాశివారు రేపు అనుకూలంగా ఒంటరితనం అనేది దూరం అవుతుంది. సమాజంలో మీ పరువు కూడా నిలబడుతుంది. ఆ వ్యక్తులు తిరిగి రాగానే మీ యొక్క పాత కోపాలు అలాగే యుగాలు అలాగే తగినటువంటి నిరాశ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళ ఆశలు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి మీకై మీరే నిర్దేశం అయితే ప్రయత్నం చేయకండి. అలాగే వారు చేసేటువంటి గతంలో ఏవైనా చేసినట్టుగా తప్పులు అయితే వాటి గురించి మరలా చర్చించకండి. మీరు అలా చేస్తే మరలా తిరిగి మీ యొక్క బంధం అనేది దూరం అవుతుంది. తిరిగి మీ నుండి రేపటి రోజు ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఈ రాశి వారు తీసుకోవాలండి. ఇక ఆ వ్యక్తులు మీ జీవితంలో రావాలని ప్రయత్నిస్తే రానివ్వకండి. ఒకవేళ కాల్ చేసిన మీ యొక్క పాత తప్పుల్ని ఎత్తి చూపించకుండా మీతో మనస్సాక్షిగా చక్కగా మాట్లాడుతుంటే వారితో కలిసిపోయి మాట్లాడవచ్చు అన్నమాట. వారిని రేపటి రోజు మీరు క్షమించి ప్రేమతో మాట్లాడవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే క్షమించడం అండి. దాన్ని ఉపయోగించుకోండి.
మరి ప్రశాంత అనేది మీకు మీరుగా తెచ్చుకోవాలండి. రేపటి రోజున పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మర్చిపోకుండా మీరు నేతితో ఒక శివపార్వతుల యొక్క ముందు దీపం వెలిగించండి. ఆ స్వామివారి యొక్క రూపాన్ని మీరు కనుపొని చూడండి. అలాగే మీరు ప్రతి మంగళవారం, ఆదివారం శుభ్ర సమాధానం చేయండి. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ప్రసన్నమైన వాతావరణం, సంకల్పం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. మీ యొక్క మనుషుల యొక్క పంతన కూడా జీవితంలో ముఖ్యంగా రేపు ఖచ్చితంగా కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి క్షణం అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క మనసుని ఇప్పటి వరకు నుంచి స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ముగిసిపోయింది, ఇక పూర్తిగా మీరైతే ఎటువంటి బంధాలు ఉండవని చెప్పేసి అన్నటువంటి ఆ బంధాలు మీవైతే ఉన్నాయో అవి మనలా అయితే చిగురిస్తాయని తెలుసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో వచ్చినటువంటి ఆ పండగ వాతావరణాన్ని పూర్తిగా మీరు ఎంజాయ్ చేయడానికి మీరు అంతకు ప్రయత్నించండి. అలాగే ఒక ఫోన్ కాల్ని ఆ మనుషుల్ని కానీ మీకు దగ్గరకు అయితే వచ్చినప్పుడు మీకైనటువంటి ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో తిరిగి మరలా అది జీవితంలో ఆ బంధం అనేది వచ్చి తెలిసేటువంటి ఒక భావన మీ యొక్క మనసుకైతే చాలా హాయినిస్తుందండి, మరియు ప్రశాంతతను కూడా. అంతేకాకుండా మీకు రేపటి రోజు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటివి ఏదైనా సరే, అంటే శివాలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, అంటే మీరు ఏదైనా సరే స్వయంగా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి రేపటి రోజున పసుపు కుంకుమలు అలాగే అభిషేకం చేయించుకోండి. మనసును మరింత ఎక్కువగా ప్రశాంతత ఉంచమని భగవంతుని వేడుకోండి. అన్ని రకాలకు కూడా మీ బంధం అనేది బలపడుతుంది. ఆ బంధాలు తిరిగి మరలా అయితే దూరం కాకుండా చేసుకోండి. తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్క ఫోన్ కాల్ని కానీ, ఆ ఒక్క మనుషుల్ని కానీ ఆ బంధం అనేది దగ్గర అవుతుంది. మరలా అదే మీరే పదే పదే ఆ యొక్క స్వామివారిని చక్కగా వేడుకున్న తర్వాత సాయం కోసం నిలబడి ఈ విధంగా సంకల్పం చేసుకోండి. రేపటి రోజు మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని చూడమని చెప్పండి, వేడుకోండి. రేపటి రోజు మీరు కోపంగా మాట్లాడే మాటలు అతిపెద్ద సమస్యకైతే దారితీస్తాయండి. అహంకారాన్ని దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కొంచెం ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు లభించే అవకాశం ఉంటున్న రోజని కూడా చెప్పుకోవాలి. సూర్యార్ధనంతో పాటు ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థిస్తే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.